రైటిక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. అయితే ఓట్ల పరంగా మాత్రం ఆర్జేడీ పార్టీ ముందంజలో ఉంది. బీహార్లో ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ, జేడీయూల కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు దక్కాయి. ఓవరాల్ గా ఆర్జేడీ 22.71% ఓట్లను సాధించగా బీజేపీ 20.74, జేడీయూ 18.90% ఓట్లు పొందాయి. ఇక ప్రస్తుతానికి ఆర్జేడీకి 87,71,381 ఓట్లు రాగా బీజేపీ 80,06,000 ఓట్లు వచ్చాయి. ఇక జేడీయూకు 72,74,000 ఓట్లు పోలయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. అయితే ఓట్ల పరంగా మాత్రం ఆర్జేడీ పార్టీ ముందంజలో ఉంది. బీహార్లో ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ, జేడీయూల కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు దక్కాయి. ఇక ఓవరాల్ గా ఆర్జేడీ 22.71% ఓట్లను సాధించగా బీజేపీ 20.74, జేడీయూ 18.90% ఓట్లు పొందాయి. ఇక ప్రస్తుతానికి ఆర్జేడీకి 87,71,381 ఓట్లు రాగా బీజేపీకి 80,06,000 ఓట్లు వచ్చాయి. ఇక జేడీయూకు 72,74,000 ఓట్లు పోలయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. భారీ స్ట్రైక్ రేటుతో గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రభంజనం సృష్టిస్తోంది ఎన్డీఏ కూటమి. 203 సీట్లలో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ 101 సీట్ల చొప్పున పోటీ చేశాయి. అలాగే ఎన్డీఏలో ఉన్న ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ 26 సీట్లలో పోటీ చేయగా 20 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ఇక బీజేపీ 15 సీట్లలో విజయం సాధించగా 76 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక మరోవైపు జేడీయూ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించగా మరో 75 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే హిందుస్థాన్ ఆవాం లీగ్ 6 సీట్లలో పోటీ చేయగా 5 సీట్లలో లీడ్లో ఉంది. బీహార్ ఎన్నికల్లో విపక్ష మహాగఠబంధన్ కూటమి చతికిల పడిపోయింది. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలుపొందారు. దాదాపు 15 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎన్డీఏ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత పుంజుకున్న తేజస్వి యాదవ్ 13,880 ఓట్ల లీడ్లోకి వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 61 సీట్లలో పోటీ చేసిన హస్తం పార్టీ 1 స్థానంలో గెలవగా కేవలం మరో 4 సీట్లలో మెజారిటీలో ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. అయితే ఓట్ల పరంగా మాత్రం ఆర్జేడీ పార్టీ ముందంజలో ఉంది. బీహార్లో ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ, జేడీయూల కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు దక్కాయి. ఓవరాల్ గా ఆర్జేడీ 22.71% ఓట్లను సాధించగా బీజేపీ 20.74, ఇక జేడీయూ 18.90% ఓట్లు పొందాయి. ప్రస్తుతానికి ఆర్జేడీకి 87,71,381 ఓట్లు రాగా బీజేపీకి 80,06,000 ఓట్లు వచ్చాయి. ఇక జేడీయూకు 72,74,000 ఓట్లు పోలయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. భారీ స్ట్రైక్ రేటుతో గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రభంజనం సృష్టిస్తోంది ఎన్డీఏ కూటమి. 203 సీట్లలో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. రైటిక బీహార్ ఎన్నికల ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, చాలా సీట్లలో జేడీయూ తక్కువ ఓట్లతో ఓడినట్లు తెలుస్తుంది కదా, మరి అప్డేట్స్ ఏంటి? జ్యోతి, బీహార్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను తారుమారు చేస్తూ ఎవరి అంచనాలకు అందకుండా ఆల్మోస్ట్ 204 సీట్లలో ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోయిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఈ కూటమికి 82 సీట్లు అత్యధికంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 82 సీట్లలో వారికి ఎక్కువ అదనంగా వచ్చి చేరాయి. ఇక మహాగఠబంధన్ 81 సీట్లను నష్టపోయింది. ఆ మేరకు ఫలితాలన్నీ కూడా ఎన్డీఏకు 204, అలాగే మహాగఠబంధన్ కి కేవలం 33 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక పార్టీల వైజ్ గా చూసుకున్నట్లయితే బీజేపీ 92 స్థానాలు, జేడీయూ 84 స్థానాలు, అలాగే ఎల్జేపీ 19 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇక మహాగఠబంధన్ సంబంధించి ఆర్జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు, ఇతరులు ఒక 3 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చాలా సీట్లలో కూడా నారో మార్జిన్ తోటి ఓడిపోయినటువంటి సీట్లు కూడా ఉన్నాయి. కొన్ని సీట్లలోనేమో భారీ మెజారిటీ తోటి గెలుచుకున్నటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఓవరాల్ గా బీహార్ ఓటర్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ తీర్పునైతే ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పోలింగ్ లో
పాల్గొన్నటువంటి బీహారీ ప్రజలు అలాగే అధికార కూటమికి ఎక్కువ మొత్తంలో సీట్లు అనేది కూడా కట్టబెట్టారు. వన్ సైడెడ్ గా జరిగినటువంటి ఎలక్షన్ గా మనం చూడాల్సి ఉంటుంది. సీట్ల విషయంలో, ఓట్ల విషయంలో కొంత డిఫరెంట్ సినారియో ఉంది. ఏదైనా ఎన్నిక జరిగితే గెలిచినటువంటి పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ ఓట్లు వస్తాయి సీట్లతో పాటు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈసారి అత్యధిక ఓట్లు సాధించినటువంటి పొలిటికల్ పార్టీగా, రీజనల్ పార్టీగా కూడా ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో సుమారు 22.80% ఓట్లు ఆ పార్టీకి పోలైతే సుమారు 1 కోటి ఓట్ల వరకు కూడా వారికి వచ్చాయి. 1,64,202 ఓట్లు ఇప్పటి వరకు పోలైనటువంటి పరిస్థితి ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది. బీజేపీకి 20.51% ఓట్లు పోలవగా 90,55,219 ఓట్లు అనేది కూడా ఆ పార్టీ సెక్యూర్ చేసుకుంది. ఇక జేడీయూ థర్డ్ గా ఉంది. 19.01% ఓట్లు పోల్గాగా ఓవరాల్ గా ఓటు సంబంధించి 83,94,382 ఓట్లు ఆ పార్టీకి పోలైంది. దీంతో ప్రజలకు సంబంధించి సీట్లను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి అప్పచెప్పినప్పటికీ కూడా ఎక్కువగా ఓటర్లు ఆర్జేడీకి ఓటు వేశారు. కానీ గెలిచే స్థాయిలో అవి లేకపోవడంతో సీట్ల విషయంలో ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అనేది కూడా చూపించింది. ఎక్కువ ఓట్లనైతే సాధించగలిగారు కానీ సీట్లు గెలిచే స్థాయిలో ఆ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు పర్ఫామ్ చేయలేకపోయారు. చాలా సీట్లలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నేరో ఓట్లతోటి ఓడిపోయినటువంటి సినారియో కూడా కనబడతా ఉంది. ఆ తర్వాత అదర్స్ అంటే ఇండిపెండెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఈసారి పోటీలో ఉన్నారు. కేవలం 12 పార్టీలు మాత్రమే గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోను మొత్తంగా 2,600 మంది పోటీ చేసిన నేపథ్యంలో ఇండిపెండెన్స్ అదర్స్ కి ఎక్కువగా ఓట్స్ అని వచ్చాయి. ఈ 3 పార్టీస్ తర్వాత అదర్స్ కి 13.76% పోల్ అనేది కూడా నమోదైంది. 61 లక్షల ఓట్లు అనేది కూడా అదర్స్ సాధించగలిగారు. అవన్నీ కూడా ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. కీలకంగా ఆర్జేడీ పైన చాలా ఎక్కువ హోప్స్ ఉండే ఈ ఎలక్షన్ సంబంధించి. ఖచ్చితంగా మహాగఠబంధన్ సంబంధించి సీఎం ఫేస్ ని కూడా ముందస్తుగానే అనౌన్స్ చేశారు. తేజస్వి యాదవ్ సీఎం ఫేస్ గా ఉండబోతున్నారంటూ కూడా అనౌన్స్ చేశారు. లాస్ట్ టైం ఎట్లయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందో ఈసారి కూడా ఆర్జేడీ అదే స్థాయిలో పర్ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా యువత తేజస్వి యాదవ్ వైపు ఉంటారనేటువంటి అంచనాలు చాలా వరకు చేశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు ఇచ్చాయి. ఇండియా గఠబంధన్ కు తక్కువగానే సీట్లు ఇచ్చినప్పటికీ ఓవరాల్ గా. బట్ ఆర్జేడీకి మాత్రం సుమారు 60 నుంచి 65 సీట్లు సొంతంగానే సెక్యూర్ చేసుకుంటుంది. లాస్ట్ టైం ఎట్లయితే గెలిచిందో ఆ సీట్లను రీటైన్ చేసుకుంటుంది. కానీ మిగతా సంబంధించి జేడీయూను బీజేపీ ఎక్కువగా సీట్లు గెయిన్ చేసుకుంటుంది అనేటువంటి ప్రెడిక్షన్ చేసినప్పటికీ కూడా అందుకు పూర్తి భిన్నంగా ఈ ఫలితాలు అనేది కూడా కనబడతా ఉన్నాయి. బట్ ఓట్ షేర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే యాదవ్ కమ్యూనిటీ ప్రధానంగా మహాగఠబంధన్ కు అలాగే ఆర్జేడీకి ఫస్ట్ నుంచి లాయల్ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అది. ఆర్జేడీకి యాదవ్ కమ్యూనిటీతో పాటు ముస్లిం కమ్యూనిటీ కూడా మొదటి నుండి కూడా మహాగఠబంధన్ కి లాయల్ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు అదంతా కూడా వారు సెక్యూర్ చేసుకోగలిగారు. దాంతో భాగంగానే ఆ పార్టీకి ఈ స్థాయిలో ఓట్ షేర్ అనేది కూడా లభించినట్టుగా ఉంది. సీట్ షేర్ మాత్రం చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు ఇంత లోగా ఆర్జేడీ పర్ఫామ్ చేసినటువంటి దాఖలాలు లేవు. తేజస్వి యాదవ్ లీడ్ తీసుకున్న తర్వాత కీలకంగా యూత్ ని అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ తన ప్రచారం అంతా కూడా సాగింది. మహిళలను ఆకట్టుకునేందుకు కూడా ఒక కీలకమైనటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికే ఒక 10,000 రూపాయలు మనిషికి ఆ మహిళకి ఇచ్చేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ భారీ స్థాయిలో పడింది. అందుకే వన్ సైడెడ్ గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి దూసుకెళ్లిపోతుంది. దానిలో భాగంగానే ఎన్డీఏకి సంబంధించి వన్ సైడెడ్ గా ఆల్మోస్ట్ చాలా రీజియన్స్ లో, ఎందుకంటే 6 రీజియన్స్ ఉంటాయి బీహార్ కి సంబంధించి. చంపారణ్ రీజియన్, మగధ్ రీజియన్, ఇట్లా ఒక 6 రీజియన్స్ ఉంటాయి. పూర్వాంచల్, మిథాలంచల్ ఇట్లాంటి ఏరియాస్ అన్నిట్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ ఆ పార్టీలు 3 పార్టీలు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. దానిలో భాగంగానే ఈ స్థాయిలో, ఎందుకంటే 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. దాంట్లో ఆల్మోస్ట్ 95 స్థానాల్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగినటువంటి పరిస్థితి ఒక దశలో. ఇక
ఆల్మోస్ట్ జేడీయూ కూడా 101 స్థానాల్లో పోటీ చేస్తే 84-85 సీట్ల వరకు కూడా ఆ పార్టీ రీటైన్ చేసుకోగలిగింది. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఆల్మోస్ట్ గణనీయంగా సీట్లు పెరిగిందంటే జేడీయూకి చాలా గణనీయంగా సీట్లు పెరిగింది. లాస్ట్ టైం బీజేపీ చక్కగా పర్ఫామ్ చేసింది, ఆల్మోస్ట్ 60-65 సీట్ల వరకు కూడా సొంతంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈసారి దాన్ని 30 సీట్లు ఎక్కువగా సాధించుకోగలిగింది. జేడీయూ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం 40-45 సీట్లకు పరిమితం అయితే ఈసారి 80 సీట్ల వరకు, అంటే దాదాపు 40 సీట్ల వరకు కూడా పెచ్చింగ్ అయింది. ఇక ఎల్జేపీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కేవలం 15 సీట్లు ఇస్తే సరిపోతుందంటూ కూడా జేడీయూ నుంచి ప్రతిపాదన వచ్చింది. బట్ 29 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి సంబంధించి 19 మంది అభ్యర్థులు లీడ్లో కొనసాగినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి అయితే పర్ఫామ్ చేసింది. బట్ ఓట్లకు సంబంధించి మాత్రం జేడీయూ తన స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ని తన వైపు ఉంచుకోగలిగింది. బట్ సీట్లను గెలిచే స్థాయిలో అవి ప్రభావితం చేయలేకపోయాయని చెప్పుకోవాలి జ్యోతి.